నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలనేని సినిమా సెట్ అవ్వడమే కాదు, సెన్సేషనల్ ప్లానింగ్ కూడా సెట్ అయింది. నిజం చెప్పాలంటే అఖండ నార్త్ జనాలను కూడా రీచ్ అయ్యుండొచ్చు. కానీ బాలయ్య మాస్ ఎమోషన్ని నార్త్ జనాలకు మరింత పరిచయం చేసిన మూవీలు వీరసింహారెడ్డి, డాకు మహారాజ్. అందుకే హిట్ కాంబినేషన్ రిపీట్ అయినా, బాలయ్య వేవ్ లెంత్కి కనెక్ట్ అయ్యే దర్శకుడి సినిమా మొదలైనా మార్కెట్లో ఊపొస్తుంది. అలా సెట్ అయిన కాంబినేషన్ అంటే బోయపాటి బాలయ్యదే. సింహ, లెజెండ్, అఖండ ఈ 3 కాంబోల్లో హ్యాట్రిక్ సెన్సేషన్స్ వచ్చాయి. అవి డబ్బింగ్ రూపంలో నార్త్ ఇండియాని కుదిపేశాయి. ఆ తర్వాత బాలయ్యతో ఈ తరం దర్శకుల్లో బాగా కనెక్ట్ అయిన దర్శకుడు అంటే గోపీచంద్ మలనేని. కాస్త ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ ఉన్నా అది బాలయ్య రేంజ్కి తగ్గట్టు డిజైన్ చేయడంలో ఈ దర్శకుడి లెక్కే వేరు. అలాంటిది వీళ్ళ కాంబినేషన్ 111 కాంబినేషన్ అనగానే మార్కెట్లో ఊపు మొదలైంది. కారణం అఖండ 2 డిసెంబర్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంటే ఆ తర్వాత అదే హిస్టరీని రీసౌండ్ చేసే మూవీగా రాబోతోంది గోపీచంద్ మలనేని బాలయ్య సినిమా. ఇంతకీ 111 కాంబినేషన్ స్పెషల్ ఏంటి? పాన్ ఇండియాని మించేలా గోపీచంద్ మలనేని చేస్తున్న ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? హ్యావ్ ఎ లుక్. అఖండ 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. తర్వాత వీరసింహారెడ్డి కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఒక సినిమా హిట్ అయితే దాని ఇంపాక్ట్ ఆ తర్వాత వచ్చే మూవీ రిజల్ట్ మీద పడటం కామన్. అతడు ఓ రేంజ్లో జనాల్లోకి వెళ్ళాక పోక్రీ వచ్చింది. మహేష్ బాబు ఫేట్ మారిపోయింది. సో ఒక మూవీ సక్సెస్ మరో మూవీ రిజల్ట్ని బూస్ట్ చేస్తుంది. అలా అఖండ 2 రిజల్ట్ ఎఫెక్ట్ గోపీచంద్ మలనేనితో బాలయ్య తీయబోయే సినిమా మీద పడేలా ఉంది. అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపితే తర్వాత బాలయ్యతో గోపీచంద్ మలనేని తీసే సినిమా కూడా పాన్ ఇండియాని షేక్ చేసే ఛాన్స్ ఉంది. గ్రాండ్ ఓపెనింగ్స్కి అవకాశం ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డితో ఈ కాంబినేషన్ 100 కోట్ల బొమ్మ అని ప్రూవ్ అయింది. కట్ చేస్తే సేమ్ డైరెక్టర్ హిందీలో జూట్ అని సన్నీ డియోల్తో సినిమా తీశాడు. బాలీవుడ్ మార్కెట్ని కుదిపేశాడు. కాబట్టి తనతో బాలయ్య సినిమా అంటే కాంబినేషనే కాదు, సెన్సేషన్ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నింటికి మించి తమన్ మళ్ళీ ఈ కాంబినేషన్ని మ్యూజికల్ సెన్సేషన్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నాడట. ఆల్రెడీ అఖండ, వీరసింహారెడ్డి రెండింటిలో తమన్ పాటలు తూటాల్లా పేలాయి. ఇప్పుడు మూడోసారి మాస్ కాంబినేషన్ సెట్ అయింది. నిజంగా అఖండ 2 పాన్ ఇండియాని షేక్ చేస్తే తర్వాత వచ్చే గోపీచంద్ మలనేని మూవీకి డెఫినెట్గా ఆ రిజల్ట్ ప్లస్ అవ్వటమే కాదు, ఆదిత్య 999కి 2 సినిమాల రిజల్ట్లు ప్లస్ అవ్వటం గ్యారంటీ. అయితే బాలయ్య కెరియర్లో గోపీచంద్ మలనేనితో తీయబోయే సినిమానే 111వ మూవీ అవటంతో అదో సెంటిమెంట్గా మారబోతుంది. 100వ మూవీగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణ దుమ్ము దులిపింది. ఇప్పుడు 111గా గోపీచంద్ మలనేని బాలయ్య సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. దానికి ముందు అఖండ 2, దాని తర్వాత ఆదిత్య 369 సీక్వెల్, ఆదిత్య 999. ఈ ప్లానింగ్ చూస్తుంటే పాన్ ఇండియా ఎంట్రీతోనే పాన్ ఇండియా హ్యాట్రిక్కి బాలయ్య రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంతా అలా కలిసి వస్తుంది. మరి తమన్ని నందమూరి తమన్గా మార్చింది వీరసింహారెడ్డి మూవీనే.